let us now learn about theorems on rational numbers and their decimal expansions. For that, let us consider few terminating decimal numbers. 0.375, 1.04 and 0.0875. ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్, రైట్? వీటిని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ us రైట్ దెమ్ ఇన్ దేర్ రేషనల్ ఫార్మ్. అంటే we want to express these numbers as ratio of two integers p and q, right? So 0.375 తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు? 375 డివైడెడ్ బై 1000 అని రాయొచ్చు, రైట్? ఎందుకలా? మనకు తెలుసు 0.1 అనేది ఉందనుకోండి, దీన్ని 1/10 అని రాస్తాం, రైట్? అంటే ఈ డాట్ తర్వాత మనకి 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 10 వచ్చింది. అలా కాకుండా 0.01 అని ఉందనుకోండి, ఇది 1/100 అని రాస్తాం. ఎందుకు? ఆఫ్టర్ దిస్ డాట్ వీ హ్యావ్ 2 డిజిట్స్, రైట్? 0.375 అనేది ఉంది కాబట్టి 375 డివైడెడ్ బై 1000. 3 zeros ఉన్నాయి చూడండి డినామినేటర్లో. ఎందుకు? ఇక్కడ డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి we're dividing 375 with 1000. Understood? Now I want to simplify this. అలా సింప్లిఫై చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ దైర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 375ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం అనుకుంటే కనుక 375ని ఏమని రాయొచ్చు? 3 times 125 అని రాయొచ్చా, రైట్? 3 అనేది ప్రైమ్ నెంబర్. 125ని 5 times 25 అని రాయొచ్చా? 25ని 5 times 5 అని రాయొచ్చు, రైట్? అంటే 375 ఈక్వల్ టు 3 into 5 into 5 into 5, రైట్? సిమిలర్లీ 1000 అనే దాన్ని ఎలా రాస్తాం? 1000 ఈక్వల్ టు 10 క్యూబ్, రైట్? 10 ఎలా రాయొచ్చు? 2 into 5 అని రాయొచ్చు. 2 into 5 హోల్ క్యూబ్ అంటే దాన్ని 2 క్యూబ్ into 5 క్యూబ్ అని రాయొచ్చు. అండర్స్టూడ్? నౌ లెట్స్ రైట్ దట్. 375 is 3 into 5 cube and 10 cube, that is 1000 equal to 2 cube into 5 cube. Now let's write 375 equal to 3 into 5 cube divided by 1000 equal to 2 cube into 5 cube. Now you see this 5 cube I can cancel, right? What I have now is 3 by 2 cube, that is equal to 3 by 8. You see, మనం ఇప్పుడు ఏం చేసాం? 3.375 అనే నెంబర్ని we have written in the form of ratio of two integers. At the same time, look at this. ఇక్కడ కూడా ratio of two integers, రైట్? కానీ ఇక్కడ స్పెసిఫిక్ కేసు చూసారనుకోండి, 3కి 8కి ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, రైట్? అందు గురించి 3ని 8ని ఏమని పిలుస్తాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏవైనా 2 నెంబర్స్ మధ్య ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటే ఆ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 3/8 లో 3 and 8 are co-prime numbers. Understood? Now we have written this terminating decimal as ratio of two co-prime numbers, or in other words you can say that as ratio of two integers. Got it? Now let's look at 1.04. 1.04 can be written as 104 divided by 100. ఎందుకు 100 అయింది? 2 zeros. డాట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, రైట్? 104ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. 252, రైట్? 226, 213. సో 13 అనేది కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ 2 క్యూబ్ ఇంటూ 13, రైట్? 100ని 100 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? Let's write that. 104 is 2 cube times 13. 100 is 2 square times 5 square, right? Let's substitute them. Now look at this. ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 cube ఉంది, అంటే క్యాన్సిల్ చేస్తే ఓన్లీ 2 మిగులుతుంది. దీన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు? 2 into 13 డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 26/25. 26కి 25కి ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది నెంబర్ 1, రైట్? So that's why we can say that 26 and 25 are co-prime numbers. Understood? Now let's look at the third
terminating decimal, that is 0.0875, రైట్. దీన్ని 875 డివైడెడ్ బై 10,000 అని రాయొచ్చు. దీనికి న్యూమరేటర్ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాస్తే కనుక 875 ఎలా రాయొచ్చు అంటే 5 క్యూబ్ ఇంటూ 7 అని రాయొచ్చు. అండ్ 10,000ని 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అని రాయొచ్చు, రైట్. యూ సబ్స్టిట్యూట్ దాట్. నౌ లుక్ ఎట్ దిస్. ఇక్కడ 5 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 పవర్ 4 ఉంది, రైట్. 7 డివైడెడ్ బై 2 పవర్ 4 ఇంటూ 5, దట్ ఈస్ 7 బై 16 times 5, that is equal to 80. 7 by 80. ఇక్కడ 7కి 80కి కూడా ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్. దట్స్ వై వీ కెన్ సే దట్ p equal to 7 and q equal to 80 are co-prime numbers. Understood? Now let's look at this. మనం 3 ఎగ్జాంపుల్ కేసెస్ చూసాం. అందులో ప్రతి దాంట్లోని కూడా న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్న నెంబర్స్ ఆర్ కో-ప్రైమ్ నెంబర్స్, రైట్. ఇంకా ఫర్దర్గా ఏం అబ్జర్వ్ చేద్దామంటే ఇప్పుడు 0.375ని 3/8గా రాసాం కదా, దాని ప్రైమ్ ఫ్యాక్టర్ ఎక్స్పాన్షన్ చూడండి మీరు. న్యూమరేటర్ డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టర్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉన్నాయి చూస్తే కనుక ఫస్ట్ 3/2 క్యూబ్ అని ఉంది, రైట్. ఇందులో క్యూ అనేది డినామినేటర్ చూస్తే కనుక మీరు ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ పవర్స్ ఆఫ్ 2 క్యూబ్ అని ఉంది, రైట్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ పవర్స్ ఆఫ్ 2. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ పవర్స్ ఆఫ్ 5. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ ఇన్ పవర్స్ ఆఫ్ 2 and 5, రైట్. నౌ ఇదే మనకి థియరం. థియరం ఏమని చెప్తుందంటే let x be a rational number whose decimal expansion terminates. Then x can be expressed in the form of x equal to p by q, where p and q are co-prime numbers, and the prime factorization of q is of the form 2 power n 5 power m, where n and m are non-negative integers. Please note this. ఇక్కడ ఏమని చెప్తుంది, మనకి ఏవైనా డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, టెర్మినేటింగ్ డెసిమల్స్ లైక్ 0.375, 1.04, 0.0875 ఇలాంటి నెంబర్స్ ఏవైనా టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటే కనుక వాటిని ఎక్స్ అని అన్నాం అనుకోండి, దోస్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ. పీ అండ్ క్యూ ఏంటి, కో ప్రైమ్ నెంబర్స్, రైట్. అండ్ మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ చూస్తే కనుక అంటే 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే 2 క్యూబ్ ఉంది, 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే 5 స్క్వేర్ ఉంది, 80కి 2 పవర్ 4 ఇంటూ 5 ఉంది. ఈ అన్ని కేసుల్లోని చూస్తే దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m. ఇక్కడికి వచ్చేసరికి 2 పవర్ n 5 పవర్ 0 కింద ఉన్నట్టు, 2 క్యూబ్ అండ్ 5 పవర్ 0 కింద ఉన్నట్టు, రైట్. ఇక్కడికి వచ్చేసరికి 2 పవర్ 0 టైమ్స్ 5 పవర్ 2గా ఉన్నట్టు, ఇక్కడికి వచ్చేసరికి 2 పవర్ 4 టైమ్స్ 5 పవర్ 1గా ఉన్నట్టు. అంటే ఇన్ ఆల్ కేసెస్ they are in the form of 2 power n times 5 power m, where n and m are non-negative integers. మీకు నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, 0 1 2 3 4 అండ్ సో ఆన్, రైట్. n m ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. ఈ పర్టికులర్ కేసులో m 0 అయింది, ఈ పర్టికులర్ కేసులో n 0 అయింది, ఈ పర్టికులర్ కేసులో n and m are 4 and 1 అయ్యాయి. అండర్స్టూడ్? సో థియరం ఏమని చెప్తుంది, ఒక డెసిమల్ నెంబరు టెర్మినేట్ అయ్యే డెసిమల్ నెంబర్ ఏదన్నా ఉంటే దాన్ని ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు. అలా రాస్తే పీ అండ్ క్యూ అనేవి కోప్రైమ్ నెంబర్స్. అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ చూస్తే కనుక అది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటుంది అని, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఇది థియరం. అండర్స్టూడ్? ఈ థియరం వల్ల యూజ్ ఏంటి మీకు అంటే కనుక మీకు దగ్గర డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంది, టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. దాన్ని సింపుల్గా ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటే కనుక దాన్ని మీరు సింపుల్గా రేషనల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. అది ఎలాగో మనం ఎగ్జాంపుల్స్లో చూస్తాం. ప్రస్తుతానికి మీరేంటి, ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఉంటే కనుక దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు. రాస్తే పీ అండ్ క్యూ అనేవి ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. దెన్ క్యూ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే అది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటుంది, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఇది థియరం చెప్తుంది. నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే
నా దగ్గర ఒక రేషనల్ నెంబర్ ఉంది, p బై క్యూ ఫామ్లో ఉంది. ఓకే, అండ్ మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ చూస్తే కనుక అది 2n 5m ఫామ్లో ఉంది, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయినాయి. అలాంటప్పుడు మనం చెప్పొచ్చా p బై క్యూ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది ఆ p బై క్యూకి. ఇక్కడ చూస్తే టెర్మినేటింగ్ డెసిమల్ ఉన్నప్పుడు మొదలు పెడితే p బై క్యూ ఫామ్లో రాయగలం అని చెప్పాం. రాస్తే కనుక p అండ్ q అనేవి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయని, క్యూకి 2n 5m ఫామ్లో ఉంటుందని చెప్పాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇన్ కేస్ ఒక నెంబర్ ఏదో ఉంది మన దగ్గర p బై క్యూ ఫామ్లో, సపోజ్ 3/8 ఉంది, రైట్, లేకపోతే 2/50 ఉంది, ఇలాంటి నెంబర్స్ ఏవో ఉన్నాయి. వాటిని చూడగానే మనం టెర్మినేటింగ్ డెసిమల్ ఉంటుందా లేదా అనేది చెప్పాలి అనుకుంటే కనుక మనం డినామినేటర్ క్యూ అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ 2/50 అని రాయలేం ఎందుకంటే దీస్ ఆర్ నాట్ కోప్రైమ్ నెంబర్స్, 1/50. ఇలాంటి కేసులో డినామినేటర్ని చూసి, డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసి మనం టెర్మినేటింగ్ డెసిమలా కాదా అనేది చెప్పగలుగుతామా అనే దగ్గర ఇలాంటి థియరం యూస్ అవుతుంది, రైట్. మనకి ఈ థియరం ఉంది కదా, ఈ థియరానికి కన్వర్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాను నేను. అంటే మనకు ఒక ఆల్రెడీ p బై క్యూ అనే ఫామ్లో ఒక నెంబర్ ఉంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక ఆఫ్ డినామినేటర్ వచ్చి 2n 5m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమలే డెఫినెట్గా ఇస్తుంది అని చెప్పగలమా అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే ఎస్. దానికోసం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంత ముందులాగానే 3/8 తీసుకోవచ్చు, నేను 3/8 తీసుకోవచ్చు, లేకపోతే 26/25 తీసుకోవచ్చు. ఇలా తీసుకుని చెప్పేయచ్చు. మీరు సేమ్ ఎగ్జాంపుల్స్ వాడుతున్నారు, సో హౌ డు వి ఎన్ష్యూర్ దట్ వీఆర్ కరెక్ట్ అని మీరు అడగొచ్చు. దాని గురించి ఏంటంటే నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. 25/2 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్. p అనేది 25, q అనేది 2. ఇవి రెండు కోప్రైమ్ నెంబర్స్ ఏనా? కోప్రైమ్ నెంబర్స్, ఎందుకంటే ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఆ రెండింటికి. ఇంకో నెంబర్ 1/4000, వీటికి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 కాబట్టి ఈ రెండు ఏవైతే రేషనల్ నెంబర్స్ ఇచ్చామో అవి రేషియోస్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్, రైట్. నౌ లెట్స్ ఎక్స్ప్రెస్ దీస్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్. ఈ డెసిమల్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 25/2ని 5² అని రాసుకుంటాను. 5² అని రాయగానే డినామినేటర్లో 2 ఉంది, ఇది 2n 5m ఫామ్లో ఉంది, అంటే 2(1) 5(0) ఫామ్లో ఉంది, రైట్. సో డెఫినెట్గా మనం టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, ఆ టెర్మినేటింగ్ డెసిమల్ వాల్యూ తెలుసుకోవడానికి క్లవర్ వే చూద్దాం. అదేంటంటే ఇక్కడ చూడండి 2 అనేది ఉంది, రైట్. ఈ 2ని మనం 5తో మల్టిప్లై చేసామనుకోండి 10 అవుతుంది. అంటే ఈ పర్టికులర్ నెంబర్ని న్యూమరేటర్లోని డినామినేటర్లోని రెండింటిని 5తో మల్టిప్లై చేయండి. చేస్తే అప్పుడు ఏమైంది, అది 5³ 2 × 5 అయింది, అంటే 5³ 10, అంటే 125/10. 125/10 అని ఉండగానే మనం సింపుల్గా 12.5 అని రాసేయచ్చు. మీకు 25/2 అనగానే 12.5 అని రాసేయగలుగుతారు మీరు, బట్ దిస్ ఈజ్ అనదర్ వే టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎప్పుడైతే 2 అనేది ఉందో, అంటే 2n 5m ఫామ్లో ఉందో, మనం ఏం చేస్తామంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ని 10గా కానీ లేకపోతే 100గా కానీ 1000గా కానీ ఇలా మార్చడానికి ట్రై చేస్తాం. అలా మార్చితే వెంటనే క్విక్గా మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది, రైట్. ఈ పర్టికులర్ కేసులో 25/2 అనేది రేషియో ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్, రైట్. అండ్ డినామినేటర్ క్యూ వచ్చేటప్పటికి 2n 5m ఫామ్లో ఉంది, అండ్ we were able to get terminating decimal, right. Now 1/4000. 4000 అంటే 2² 4 × 1000, రైట్. 2² × 1000 ఏమని రాయొచ్చు, 2² × 2³ × 5³, రైట్. 1000ని 10³ అని రాసుకుంటే కనుక ఇలా రాయొచ్చు. అప్పుడు ఏమైంది, ఇది 2⁵ × 5³, రైట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్. Now this is already in the form of 2n 5m ఫామ్లో ఉంది. కానీ మీరు చూస్తే ఇది 2⁵ 5⁵ ఉంది. 5⁵ రావడానికి ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని 5² మల్టిప్లై చేయాలి. లెట్స్ డూ దట్. ఇప్పుడు ఏమవుతుంది, అది 5² / 2⁵ × 5⁵. 5² అనేది 25,
2 పవర్ 5 5 పవర్ 5 ఏమవుతుంది 2 ఇంటూ 5 హోల్ పవర్ 5 రైట్ అంటే 10 పవర్ 5 అవుతుంది రైట్ 25 డివైడెడ్ బై 10 పవర్ 5 దాన్ని ఎలా రాయొచ్చు 0.00025 అండర్స్టూడ్ మనం ఇప్పుడు ఏం చేసాం పీ బై క్యూ ఫామ్లో ఉన్న రెండు రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం పీ అండ్ క్యూ అనేవి కోప్రైమ్ నెంబర్స్ వాటిని డెసిమల్ ఫామ్లో రాస్తే మనకేమయ్యి టెర్మినేటింగ్ డెసిమల్స్ వచ్చాయి ఇదే థియరం ఇంతకుముందు థియరంకి కన్వర్స్ థియరం కింద చెప్పవచ్చు దీన్ని లెట్ ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ బి ఏ రేషనల్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ అనేది ఒక రేషనల్ నెంబర్ సచ్ దాట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n times 5 పవర్ m where n and m are non-negative integers. Then x has decimal expansion which terminates. మనకి p by q అనేది ఫామ్లో ఉన్న ఒక నెంబర్ ఇస్తే ఓకే దాన్ని సింప్లిఫై చేయకుండానే మనం by looking at the prime factorization of q we can say whether the decimal expansion is going to be terminate or not terminating. ఓకే సపోజ్ q అనేది ఉంది కదా దాని q అనేది p అండ్ q అనేవి కోప్రైమ్ నెంబర్స్ అయితే ఓకే q అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉందనుకోండి n అండ్ m అనేవి ఏంటి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయితే కనుక ఓకే అప్పుడు మనం ఇమీడియట్గా ఏమని చెప్పేయచ్చు p బై క్యూకి సింప్లిఫై చేస్తే మనకి డెసిమల్ ఫామ్ వచ్చేది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అని చెప్పేయచ్చు ఈ థియరం యొక్క యూజ్ అది అర్థమైందా మనం ఏం చేస్తున్నాం ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కోప్రైమ్ రేషియో ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఉంటే కనుక డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్ చూడండి ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ డినామినేటర్ కనుక 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటే కనుక ఇమీడియట్గా మీరు ఏమని చెప్పేయచ్చు డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు బి టెర్మినేటింగ్ అని చెప్పేయచ్చు అదే ఈ థియరం యొక్క యూజ్ ఓకే నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ థియరం నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ మనకు తెలుసు రేషనల్ నెంబర్స్ని ఎప్పుడైనా డెసిమల్ ఫామ్లో రాస్తే కనుక ఐదర్ వి గెట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ రైట్ ఫస్ట్ కేసులో మనం ఇప్పటి వరకు చూసింది టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చూసాం ఒక రేషనల్ నెంబర్ ఇస్తే టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుందా లేకపోతే ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తే రేషనల్ నెంబర్ ఫాము రాస్తే డినామినేటర్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇవి చూసాం రైట్ ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ ఉంటే కనుక దానికి థియరం ఏంటి అనేది చూద్దాం లెట్ us లుక్ ఎట్ ఫ్యూ రేషనల్ నెంబర్స్ హూస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ బట్ దే ఆర్ రికరింగ్ ఓకే 1/3 అనేది ఒక రేషనల్ నెంబర్ దాన్ని ఎలా రాయొచ్చు 0.3333 అండ్ సో ఆన్ అని రాయొచ్చు అదర్వైజ్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 0.3 విత్ ఓవర్ బార్ ఆన్ 3 రైట్ 3 అనే డిజిట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి 3 అనే డిజిట్కి ఓవర్ బార్ రాస్తున్నాం మనం లెట్స్ లుక్ ఎట్ అనదర్ నెంబర్ 1/7 1/7 చూస్తే కనుక 0.142857 అండ్ సో ఆన్ ఇక్కడ చూస్తే డిజిట్స్ 142857 అనే డిజిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి సో అందు గురించి దీన్ని 1/7 ఎలా రాయొచ్చు 0.142857 with overbar on all these numbers right let us look at another number 2/9 దాన్ని 0.22222 and so on అని రాయొచ్చు ఆ పర్టికులర్ కేసులో ఇది 0.2 with overbar on 2 అవుతుంది రైట్ ఇక్కడ ఈ అన్ని కేసుల్లో చూస్తే కనుక దీస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అండ్ దేర్ రేషనల్ ఫార్మ్స్ యూ సీ 1/3 1/7 2/9 ఇవన్నీ రేషియోస్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్సే రైట్ అయితే ఇప్పుడు డినామినేటర్ చూడండి మీరు ఈ పర్టికులర్ కేసులో డినామినేటర్ 3 ఈ పర్టికులర్ కేసులో డినామినేటర్ 7 ఈ కేసులో డినామినేటర్ 9 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు ఇవన్నీ కూడా 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేవు రైట్ దే ఆర్ 3 పవర్ 1 ఉంది ఇక్కడ 7 పవర్ 1 ఇక్కడ 3 స్క్వేర్ ఉంది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేవు లేకపోయినప్పుడు మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ వస్తున్నాయి అర్థమైందా అదే థియరం ఇప్పుడు x ఈక్వల్ టు p బై క్యూ అనేది రేషనల్ నెంబర్ అయితే కనుక ఓకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ అనేది చూసారనుకోండి మీరు ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m
దెన్ యూ కెన్ సే దట్ ద ఎక్స్ ఈక్వల్ టు పీ బై క్యూ అనేది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని. ఓకే, ఒక రేషనల్ నెంబర్ పీ బై క్యూ అనేది ఇస్తే, ఓకే, ఫస్ట్ యూ లుక్ ఎట్ ద డినామినేటర్ అండ్ న్యూమరేటర్. అవి కోప్రైమ్ నెంబర్సా కదా చూడండి. ఫస్ట్ కోప్రైమ్ నెంబర్స్ అయినాయి అవగానే మీరు ఏం చేస్తారు, క్యూ డినామినేటర్ క్యూ అనే దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక 2n 5m ఫామ్లో ఉంటే కనుక అది టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తుంది. లేకపోతే కనుక నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇస్తుంది. అర్థమైందా? సో ఈ 3 థియరంలు ఏంటి? ఫస్ట్ థియరం, సెకండ్ థియరం ఒకదానికొకటి కన్వర్స్ థియరమ్స్. ఒక రేషనల్ నెంబర్ ఇస్తే ఎప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది అనేది. థర్డ్ థియరం వచ్చి ఒక రేషనల్ నెంబర్ ఇస్తే ఎప్పుడు నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది అనేది చెప్పడం కోసం. గాట్ ఇట్?